ఆనరబుల్ మెంబర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ వాహనాల స్క్రాపేజ్ పాలసీ 2024 సెప్టెంబర్లో తీసుకొచ్చారు అధ్యక్ష. వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రజలకి ఏ విధంగా కూడా అవేర్నెస్ కానీ అది తీసుకురాలేదు అధ్యక్ష. దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ పాలసీ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నిండిన వాహనాలను తనిఖీల పేరిట ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓలు కానీ పైసలు దండుకుంటున్నారు తప్ప దానికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చి ఆ వాహనాలను సీజ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ఆ వాహనాలను ద్వారా వాళ్ళకి వచ్చే సబ్సిడీ కానీ వారి కొత్త వాహనాలు తీసుకోవడానికి కానీ వారి కానీ ఏ విధంగా తీసుకున్నారనేది మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా పేదవారి యొక్క ఆటోలు అధ్యక్ష, ప్రభుత్వం చెప్తుంది డీజిల్ పెట్రోల్ సంబంధించినవి హైదరాబాద్ సిటీలో ఉన్న 10 లక్షల ఆటోలను మేము సీజ్ చేసి ఎలక్ట్రిక్ సంబంధించిన తీసుకొస్తామని చెప్తున్నారు అధ్యక్ష, పొల్యూషన్ తగ్గించడం కోసం. మరి అదేవిధంగా ధనికులు తిరుగుతున్న ఆ కార్లు అధ్యక్ష, అదే అడుగుతున్నాయి కార్లు, పెట్రోల్ డీజిల్ కార్లను వాటిని సిటీలో కూడా వాటి వల్ల కూడా ఎక్కువ కార్లు 20 లక్షల కార్ల పైన ఉంటాయి కాబట్టి ఆ కార్ల పైన ఏమన్నా మీరు పొల్యూషన్ కోసం నిర్ణయం తీసుకున్నారో వాటిని కూడా ఎలక్ట్రిక్ తీసుకొచ్చి వాటిని కూడా బ్యాన్ చేసే అవకాశం ఏముందని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు. శంకర్ రాజు గారు ఉన్నాడా? ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుగా 15 సంవత్సరాలు దాటినటువంటి ప్రభుత్వ వెహికల్స్ అన్ని స్క్రాప్ కావాల్సిందే. అందులో ఆర్టీసీ ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా స్క్రాప్కి పంపిస్తుంది, గవర్నమెంట్ కూడా పంపిస్తుంది. కానీ ప్రభుత్వం నిబంధనలో ఉన్నటువంటి లొసుగు గ్రీన్ ట్యాక్స్ కట్టేటువంటి కారణంగా హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం ఉన్న గ్రీన్ వెహికల్స్ ట్యాక్స్కి సంబంధించి కొంత ఎగ్జిక్యూషన్ ఇబ్బంది అవుతుంది. సభ్యుడు సలహా చెప్పచ్చు కానీ దాని మీద 10 సంవత్సరాలు స్క్రాప్ పాలసీ తేవడం కూడా ఆలోచన లేనటువంటి వాళ్ళు ఇప్పుడేదో వాళ్ళు ఎవరో మాపి దాని మీద కరప్షన్ చేస్తున్నారు అంటే ఇది అసత్య దూరం, ఇది మంచిది కాదు. సభ్యుడు సలహా తప్పకుండా మేము పాలసీ తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు స్క్రాప్ పాలసీ లేదు. స్క్రాప్ పాలసీ తెచ్చి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే అగ్రి అవేర్నెస్ నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా. ఇలా 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాలను తీసేయండి, మనమే వాడుకుంటాను కొన్ని సందర్భాల లోపల. దాంతోపాటుగా అధ్యక్ష, ఈరోజు తప్పకుండా గ్రీన్ ట్యాక్స్కి సంబంధించిన పెనాల్టీ వేస్తాను. దాదాపు 2 లక్షల వెహికల్స్కి వేసినాం. దాంతోపాటుగా ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాను. 6200 వెహికల్స్ ఈ 1 ఇయర్ లోపల మేము స్క్రాప్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా వీలైనంత రెవెన్యూ తగ్గినప్పటికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు అట్లెట్లా అన్నప్పుడు కూడా తప్పదు ఇది గ్రీన్ ట్యాక్స్ను మనం ఈ యొక్క 15 ఇయర్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఉంది అని చెప్పి చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని అవేర్నెస్ చేయడంతో పాటుగా మిగతా గ్రీన్ ట్యాక్స్ పేరు మీద కూడా 71 కోట్లు 25-26కు 24-25కి 68 కోట్లు వచ్చినటువంటి అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మళ్ళీ కూడా కోరుతాను, ఇంకా కూడా ఈ యొక్క స్క్రాప్ ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ట్రాన్స్పరెంట్గా అందులో ఉన్న నామ్స్ ప్రకారంగా అప్లై చేసుకుంటే ఇంకా స్క్రాప్ ఆ యూనిట్స్ను ఇవ్వడానికి మా రవాణా శాఖ సిద్ధంగా ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దాని తర్వాత ఈవీ వెహికల్స్ గురించి మాట్లాడినారు. హైదరాబాద్ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ రహితంగా హైదరాబాద్ ఉండాలి, ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్న ప్రజలు జీవించడానికి వీలు లేని విధంగా అక్కడ వాతావరణం చెడిపోయింది. హైదరాబాద్ మనం కాపాడుకోవాలనే ముందస్తు చూపుతోటి దాదాపు 1000 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి తగ్గిన ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ పూర్తి 100% ఎగ్జంప్షన్ చేసి తీసుకొచ్చినాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈరోజు మేము ఆ ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్తో ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రిగా మాట్లాడితే ఈరోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అది టీచర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీ ఇవ్వడానికి కూడా అదనంగా వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ రిజిస్ట్రేషన్తో పాటుగా 10% ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాబోయే కాలంలో కొనుగోలు చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వాహనం కావచ్చు, సంస్థల వాహనాలు కావచ్చు, అన్ని ఈవీలు కొనుగోలుతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రెడ్కోను పూర్తిగా దాని బాధ్యత చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, అదేవిధంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి షోరూమ్ దగ్గరతో పాటుగా ఈవెన్ కలెక్టరేట్స్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్, హాస్పిటల్స్, టూరిజం స్పాట్స్ అన్ని దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్
పబ్లిక్ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ డీజిల్ ఆటోలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతోటి రెట్రోఫిట్ చేసి హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఒక్క ఆటో కూడా డీజిల్ పెట్రోల్ లేకుండా అయితే ఈవీ లేదా ఎల్పిజి సిఎన్జి విధంగా ఉండే దాని కొరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కొరకు బడ్జెట్ అప్పుడు కూడా 200 కోట్లు కేటాయించడం జరిగింది. తప్పకుండా ఆ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వంకు చెప్పేటువంటి సలహాలు తప్పకుండా తీసుకున్నాం అధ్యక్ష. ఇలా స్క్రాప్ పాలసీ చేస్తే వెహికల్కు 5,000 నుంచి 50,000 రూపాయల దాకా రాయితీ ఇస్తాను అధ్యక్ష. ఇది సామాన్య విషయం కాదు. ఇది ఇటువంటి ఇచ్చే సందర్భంలో ప్రజలను కూడా కోరుతున్నాం. మీ ద్వారా పొల్యూషన్కు కారణమవుతున్నటువంటి స్క్రాప్ 15 ఇయర్స్ దాటిన వాహనాలు ప్రభుత్వం తరఫున అది మ్యాండేటరీ. ప్రైవేటులో ఉన్నటువంటి ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర మోటార్ వాహనాల చట్టంలో అది సడలింపు ఇచ్చినారు. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాసినాం. ఇది మంచిది కాదు, ఎప్పుడు కానీ మ్యాండేటరీ ఉంటే తప్ప చేయని పరిస్థితి ఉంది అనేటువంటి కారణం ఉన్నది. కాబట్టి దయచేసి మరి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పటికప్పుడు డ్రైవ్ చెకింగ్స్ అయితే ఉన్నాయి అధ్యక్ష. స్కూల్ బస్సులకైతే ఇంకా 15 సంవత్సరాలు, ఎందుకంటే ఒక చిన్న సెన్సిటివిటీ కాబట్టి దానికి సంబంధించి కూడా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మరి నేను ప్రభుత్వం తరఫున కూడా నేను గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు కొత్త నేను ఆర్థిక మంత్రి గారు కూడా మొన్న ఈ మధ్య కోరినాం సార్. ఈ మేము తిరుగుతున్నటువంటి ఆ పాత ప్రభుత్వంలో కొన్న వాహనాలు కొంత దూరం లాంగ్ జర్నీ వస్తే ఫర్ లోకల్లో ఎక్కువ పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ వస్తుందండి. ఈవీ వెహికల్స్ కొని అందరికి కూడా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేల వాళ్ళకు లోన్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మరి పాజిటివ్గా ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొక్కసారి గౌరవ సభ్యులందరికీ నవీన్ గారు కానీ మరి శ్రీనివాసరెడ్డి గారు కానీ రాజు గారు లేరు, ఎవరైనా గౌరవ సభ్యులందరికీ మీ వాహనాలు కూడా ఈవీ వాహనాలుగా వాడండి. ఇవాళ 500 కిలోమీటర్ తిరిగేటువంటి ఛార్జింగ్ కెపాసిటీ బ్యాటరీస్ వచ్చినాయి. అన్ని కంపెనీస్ ఈవెన్ మహేంద్ర కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కంపెనీ హైబ్రిడ్ లేదా ఈ విధంగా కంపెనీస్ వచ్చినాయి. ప్రొడక్షన్ అవుతా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, మంచి డిజైన్లలో వచ్చినాయి, వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ పొల్యూషన్ కాపాడడం లోపల మనమే రోల్ మోడల్గా శాసనమండలి సభ్యులందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర మీ పరిచయస్తులే మీకు సంబంధించిన ఎవరైనా ఈ 15 సంవత్సరాలు భయపడుతుంటే దయచేసి ఒకటో రెండో చెప్తే మిమ్మల్ని కూడా సోషల్ మీడియా ద్వారా మా గౌరవ సభ్యుల స్పందన మేరకు జరిగిందని అది ఒక ప్రచారంగా వాడుకుంటామనే మాట మనవి చేస్తూ